నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. సమకాలీన అంశాల మీద చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. కిరణ్ గారు, హాట్ టాపిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకి చెప్పులు పంపిణీ చేశారు. ఏంటండి ఇది నేషనల్ వైడ్ గా చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంత ఏముంది ఇందులో? కరెక్టే. అంటే సహజంగా మనకు వచ్చే డౌటే అంతే. ఎందుకంటే చెప్పులే కదా పంపిణీ చేశాడు. ఓ 345 మందికి చెప్పులు పంపిణీ చేశాడు. ఉమ్, దానికే వాహా ఓహో పవన్ కళ్యాణ్ అని నేషనల్ మీడియా కూడా వచ్చేస్తుంది ఏంటండి అనేది కదా. ఉమ్, ఫోటో చూస్తే వాళ్ళ మనసు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి విజయ్ గారు. చిన్నదే, చేసిన సాయం చిన్నదే. వాళ్ళ కళ్ళలో వచ్చిన ఆనందం చూస్తే అసలు మనకు కూడా బ్యూటిఫుల్ ఫోటో చూశాను నేనైతే. ముగ్గురు మహిళలు ఇలా కూర్చొని ఆ చెప్పులు వేసుకొని మురిసిపోతున్నారు. ఆ కళ్ళలో ఆనందం అండి. ఏదో అంటారే, మీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా లక్ష్యం అంటారే, అట్లా ఆ మన్యం గిరిజన గ్రామాల్లో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ఆయన చేసిన పని అండి. ఉమ్, నిజం చెప్పాలంటే అది పెద్ద సహాయం అంటే, ఓ ఏమ్మా ఆయన చేసిన సహాయాలు ఇది పెద్ద సహాయమే కాదు. 345 మందికి చెప్పులు పంపిణీ చేశాడు. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని మరీ చెప్పులు తెప్పించాడు. సో అదేం జరిగిందంటే, వాస్తవానికి ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. చాలా ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, చాలా గ్రామాలకు కరెంట్, వాటర్ ప్లాంట్స్. వాటర్ ప్లాంట్స్, తాగునీరు లేదు, కరెంట్ లేదు, రోడ్లు లేవు. ఇవన్నిటి ప్రారంభోత్సవాలు చేశారు. చేస్తున్న క్రమంలో ఓ పెద్ద ఆవిడ వచ్చింది ఆయన దగ్గరికి. చెప్పులు లేకుండా వచ్చింది. చాలా దూరం. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, పలానా చోట నుంచి వచ్చానండి. ఏందమ్మా అంత దూరం నుంచి చెప్పులు లేకుండా నడిచి వచ్చావా అంటే, అవునయ్యా నిన్ను చూడాలని వచ్చానయ్యా. అసలే మనోడిది వెన్న మనసు ఏమైంది, అలా కరిగి కరిగి మెల్ట్ అయిపోయింది. చెప్పులు రేపటి నుంచి చెప్పులు తెప్పిస్తా నీకు అని చెప్పాడు. ఆ మొక్కదానికి చెప్పిస్తే ఆమెతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పులు లేవు. అందరికీ చెప్పులు తెప్పించాడు. ప్రతి ఒక్కళ్ళకి మెజర్మెంట్ తీసుకుని ఆయన చెప్తే చేస్తాడు అనేది ఇప్పటి వరకు వచ్చింది. ఎందుకంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా? ఇందులో రాజకీయం ఏముంటుంది? వాళ్ళకి చెప్పులు పంపిణీ చేశాడు, అందులో రాజకీయం. చెప్పులు లేవు వాళ్ళకి, వాళ్ళ కష్టం చూశాడు, కష్టం చూసి చెప్పులు ఇచ్చాడు. అందులో రాజకీయం చేయడానికి ఏం లేదు. రాజకీయ స్టంట్, పబ్లిసిటీ. ఆయన ఏమన్నా పబ్లిసిటీ చేశాడు? అసలు ఆయన కనీసం ఇట్లా జరిగిందని కూడా ఆయన చెప్పలేదు. వాళ్ళు అక్కడ అసలు లోకల్లో వచ్చింది ఆ వార్త, ఇప్పుడు దావానలలో వ్యాపించిపోయింది. నేషనల్ మీడియా కూడా ఆ ఫోటో చూసిందని నేషనల్ మీడియా కూడా వేసేసుకుంది. నిజం చెప్పాలంటే ఆయన చేసిన సహాయాలు చాలా చిన్న సహాయం విజయ్ గారు. 78 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతారా విజయ్ గారు? కరెంటు లేదు, తాగునీళ్ళు లేవు, అంటే రక్షిత మంచినీరు లేవు. అలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్నాము. మనకి ఇప్పుడు 24 అవర్స్ పవర్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పాపం గిరిజనులకి కరెంటు లేకుండా గుడ్డి దీపంలో బతుకుతున్నారు. స్వతంత్రం వచ్చి అంటే మనకొచ్చిన ఫలాలు వాళ్ళకి రాలేదా? స్వాతంత్ర ఫలాలు మనకేనా, వాళ్ళకి లేవా? ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఆ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే, దుర్భరమైన స్థితిలో. ఆ కష్టాన్ని గుర్తించే నాయకుడు కూడా కావాలి కదా. అంటే నువ్వు బుర్రతో ఆలోచిస్తావా, మనసుతో ఆలోచిస్తావా? మనసుతో ఆలోచిస్తే చాలా పనులు చేయొచ్చు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తేవచ్చు. బుర్రతో ఆలోచిస్తే రాజకీయం చేయొచ్చు. నువ్వు బుర్రతో ఆలోచించావు అనుకోండి, మెదడుతో ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైందంటే ఇది మనకి ఎట్లా లబ్ధి చేకూరుతుంది అని ఆలోచిస్తాం. అలా కాకుండా హృదయంతో ఆలోచించామనుకోండి, వీళ్ళ జీవితాలు, వీళ్ళల్లో ఎట్లా ఆనందం చూడొచ్చు మనం. అది చేశారు. 2018లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మన్యం గ్రామానికి పర్యటనకి. అప్పుడు చాలామంది, ఒక ఆవిడ చాలా వైరల్ అయింది ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడయ్యా, చేస్తాడు ఆయన, అంతే ఆయన నాకు నమ్మకం ఉందయ్యా ఆయన మీద అంటుంది ఒక పెద్ద. 2018లో ఆయన అనేక మందికి మాట ఇచ్చాడు ఆ రోజు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ గ్రామాలకు వెళ్ళాడు. అక్కడ ఎక్కడైతే ఒక సివేరి అని ఇంకొక ఆయన ఇద్దరిని చంపేశారు నాయకుల్ని, నక్సలైట్లు, ఆ ప్రాంతాల్లో బస చేశారు. వద్దండి ఇక్కడ డేంజర్ అంటే, నన్నెవడు చంపుతాడయ్యా, నా మీదకి ఎవడు వస్తాడు, నేను ఏమైనా జనానికి మంచి చేయడానికి వచ్చా అనుకుని అక్కడ ఉన్నాడు. నిజంగా నక్సలైట్లు మంచి చేయడానికి వచ్చిన ఏం చేస్తారు నక్సలైట్లు అయినా కానీ?
వద్దు ఆ గ్రామంలో కరెంట్ రావద్దు అంటాడా? అందుకే వాళ్ళు పోరాడేది సమస్యల మీద కదా. 28 ఏళ్ళుగా ఆ గ్రామాల్లో కరెంట్ లేకపోతే కరెంట్ ఇచ్చాడు, మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చాడు. అట్లా అనేకం చేశారు. రోడ్లు లేవు, 1000 కోట్లు పెట్టి రోడ్లు వేయిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏం చేసినాయి మన ప్రభుత్వాలు? అంటే హృదయంతో ఆలోచించిన నాయకుడు లేడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, చేశాడు. చెప్పుల పంపిణీ కంటే ఎక్కువ పనులు అవన్నీ, వాళ్ళ జీవితానికి కావాల్సిన పనులు. సో అవన్నీ చేశాడు. రాజకీయం చేయాలనుకుంటే అసలు ఆ ప్రాంతానికే చేయొద్దు, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోటేశారు. ఆయన అది కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ బెల్ట్ అండి అది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా ఇప్పుడు వైసీపీకి వేస్తారు ఓట్లు. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయి అంత కాన్సన్ట్రేట్ చేసి ఆ పిల్లాడికి ప్రమాదం జరిగింది. ఇట్లే రేపు వస్తావు కదయ్యా, రేపు వస్తావు కదయ్యా అంటే వస్తానమ్మా, రేపు వస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు. ప్రమాదం జరిగిందని తెలిసింది. అరే వాళ్ళందరికీ వస్తానని చెప్పాను కదా, ఎలా ఉన్నాడు? పర్లేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. ఆయనకంటే ప్రాథమికంగా ఆయనకు అంత డెప్త్ సమాచారం రాలే. పర్లేదు అనగానే సర్లే నేను ఈ ప్రోగ్రామ్ చూసుకుని వాళ్ళకి వస్తానని చెప్పాను కదా అని చెప్పి వస్తానని చెప్పినందుకు ఆయన వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ అడవి బిడ్డల, ఆయన అంతకుముందు చెప్పాడు, నాకు కష్టాలు నా పిల్లలు కూడా, నా పిల్లల బాధ కంటే అడవి బిడ్డల బాధ చూస్తే నాకు చెలించిపోతాను, వాళ్ళకి న్యాయం చేయాలి, నా పిల్లల కోసం ఎవరొకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరున్నారు, నేనున్నాను. ఎప్పుడో చెప్పిన వీడియో మళ్ళీ వైరల్ అయింది. అంటే నేను అంటుంది ఏంటంటే చెప్పుల పంపిణీ చిన్నదే, చాలా చిన్నది, కానీ వాళ్ళు మురిసిపోతున్న తీరు చూస్తే భలే చేశాడుగా పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది ఎవరికైనా. సో ఆ రకంగా చెప్పుల పంపిణీనే కాదు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి చాలా పథకాలు వచ్చాయి. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా పథకాలు వచ్చాయి. డబ్బుల పంపిణీ దగ్గర నుంచి అన్ని రకాల పథకాలు వచ్చాయి. మరి ఈ పథకాలన్నీ ఇంకా గిరిజనులకి, తండావాసులకి చేరట్లేదంటారా? ఇది ఒక ఉదాహరణ అంటారా? అంటే చెప్పులు కూడా కొనుక్కోలేని దయనీయ స్థితిలోనే ఇంకా వాళ్ళు బతుకుతున్నారనా? సరైన ఉపాధి మార్గాలు లేవు విద్య గారు. ఇప్పుడు మన్యంలో మరో అల్లూరి సీతారామరాజు వచ్చారంటున్నారు ఆయన్ని చూసి. అంటే ఉపాధి అవకాశాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వెళ్ళి అరే మీకు అన్ని మంచి చేస్తా, మీరు గంజాయి పెంచొద్దు, గంజాయి వైపే వెళ్ళొద్దు, మీరు అలాంటి పనులు చేయొద్దండి. మరి ఆ పనులు చేయరు, మరి తినడానికి తిండికి ఉపాధి ఏంటి? అందుకోసం ఆయన ఇవాళ వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి, వాళ్ళ వ్యవసాయం ఎట్లా మెరుగుపరచాలి, దీని గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ. మొదటే చెప్పాడు కదా, 25 కేజీల బియ్యాన్ని చూడకండి నా నుంచి, 25 ఏళ్ల భవిష్యత్తును చూడండి అని చెప్పాడు. అది చేస్తున్నాడు. అంటే మనం ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పొగిడేస్తున్నామని కాదు, వాస్తవం మాట్లాడుకుంటున్నాం. నిజంగా మరి పొగడకపోతే ఏం చేస్తాం? 78 ఏళ్ళు కరెంట్ లేదు, కరెంట్ ఇస్తే పొగడమా? మనకేం కావాలా? జనానికి అన్ని చేసేవాడే కావాలి. ఓ సంక్షేమాలు ఇచ్చేసి వాడిని సోమరిపోతం చేసేసి అవి కాదు కదా కావాలి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, వాడి పని వాడు చేసుకో, వాడికి కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఎవడైనా ఆత్మగౌరవంతో, నేను కష్టపడ్డా, పని చేసుకున్నా, నాకు ఈ డబ్బులు వచ్చినాయి, నేను బతుకుతా, ఆత్మగౌరవం. ప్రభుత్వం పథకం ఇచ్చింది, అది అయిపోయింది, వాడు ఇస్తాడా, వీడిస్తాడా, వాడిస్తాడా, వాళ్ళ కోసం ఏంటండి వెయిట్ చేసేది? కష్టపడి సంపాదించుకుంటాం, బతుకుతాం. ఈ ఒక టింట్ ఇది డెవలప్ చేయాలి జనాల్లో, కసి, తపన, ఆ శ్రమించే తత్వం చేస్తే ప్రపంచంలో భారతదేశం ముందుంటుంది. అది చేయాలి ఏ నాయకుడైనా, కానీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఓట్ల రాజకీయాల్లో వెనకబడతామన్న భయం. ఇతనికేమో ఆ భయం లేదు, ఉంటే ఉంటాం, లేకపోతే ఓడిపోతాం. ఒకటే నినాదం, ప్రజాసేవకై వచ్చాను అంతే. 2 చోట్ల ఓడిచ్చారు, ఆగామా? భవన నిర్మాణ కార్మికుల ధర్నాకు ఓడిపోయిన 2019లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనుకుని, అయ్యో 2 చోట్ల ఓడిపోయామని కొంతసేపు బాధపడి తర్వాత సరే ఇంకేం చేస్తామంటే ఎవరో వచ్చి అన్న అడిగారట, సార్ భవన నిర్మాణ కార్మికులని అన్యాయం జరుగుతుంది. సరే చలో, ఫస్ట్ ఆయన చేసింది ఏంటి, భవన నిర్మాణ కార్మికుల ధర్నాలో పాల్గొన్నాడు, వాళ్ళకు అండగా పాల్గొన్నాడు 2019 తర్వాత. మొన్న మార్క్ శంకర్ ప్రమాదం నుంచి ఎవరు కాపాడారండి? భవన నిర్మాణ కార్మికులు, భారతదేశం నుంచి వలస వెళ్ళిన భవన నిర్మాణ కార్మికులు కాపాడారు. వాళ్ళు వీళ్ళు ఒకటి కాకపోవచ్చు, ఈ సెక్టార్కి ఆయన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు మద్దతుగా నిలబడితే ఆ రోజు ఆయన కొడుకుని కాపాడు కదా. సో మంచి ఇస్తాడు, సమాజానికి మంచి ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన, అది తిరిగి మళ్ళీ ఆయనకు వస్తుంది. ఎవరైనా అంతే, మంచి మనం నేచర్ కూడా అలా క్రియేట్ చేస్తుంది అంతే. అదే స్ఫూర్తి రగలాలండి ప్రతి ఒక్కళ్ళలో. రగిలితే మీరు మంచి చేస్తారు, నేను మంచి చేస్తా, అంతే కదా. ఇవాళ అందుకే గిరిజన గ్రామాల్లో ఆయన తనదైన ముద్ర వేస్తున్నాడు.
డోలీలు లేవు ఇప్పుడు. డోలీలు మోతలు ఇలా మోసుకొని పోవాలా, వాటికి చెల్లు చీటి, రోడ్లు వేస్తున్నాడు, వెహికల్స్ నడుస్తాయి, హాస్పిటల్ పెడుతున్నాడు. ఎక్కడికక్కడ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఆయన ఎంత చేయగలుగుతాడో అంతా చేస్తున్నాడు గిరిజన గ్రామాల్లో. నిజంగా చేయాలంటే మన ఊర్లలో ఏదో గోదావరి జిల్లాలో అక్కడ ఇక్కడ లేకపోతే ఈ చిన్న చిన్న పల్లెటూరులో అన్నీ వచ్చిన పల్లెటూరులో చేయక్కర్లా, మన్యంలో చెయ్యాలి. అవసరం ఉంది అక్కడ, అవసరాన్ని చేస్తున్నాడు. అందుకే మనం ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా ఆ మహిళలందరూ అందుకే వైరల్ ఎందుకైందంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఆ ఫోటోలోనే వాళ్ళ ఆనందం కనపడుతుంది. అందుకే అది అస్సలు అక్కడ దాకా జాతీయ స్థాయి దాకా అంటుకుంది. వాళ్ళు కూడా వేస్తున్నారు. చెప్పులు ఇచ్చారంటే వాళ్ళ ముగ్గురు నేను కూర్చున్న ఫోటో బ్యూటిఫుల్ ఫోటో వచ్చింది. చెప్పుకోవడానికి చిన్న టాపిక్ అయినా కూడా నిజంగా వాళ్ళ కళల్లో ఆనందం కానివ్వండి, లేకపోతే వాళ్ళు పొందిన సంతోషం కానివ్వండి, ఇట్స్ గ్రేట్ కదా. కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే.